జలయజ్ఞం ప్రాజెక్టులు మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి రైతులను ఆదుకుంటాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు రైతుల రుణమాఫీ చేశాడా చంద్రబాబు? రైతుల రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేశారా? 87,000 కోట్ల రూపాయలు ఉండింది, ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలకు పోయింది. కానీ రుణమాఫీ చేసేసానని చెప్తా ఉన్నారు. ఇవాళ డాక్రా అక్క చెల్లెళ్ళమ్మకు 14,000 కోట్ల రూపాయలు ఉండింది, అప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఉంది. అక్క చెల్లెళ్ళని అడుగుతా ఉన్నా, రుణమాఫీ జరిగిందమ్మా? జరిగిందా రుణమాఫీ? ఈరోజు పసుపు కుంకుమని ఇస్తా ఉన్నాడు. ఇవాళ పసుపు కుంకుమన వచ్చిందా? పూర్తిగా వచ్చిందా? అమ్మా అక్క వచ్చిందా? రాలేదా? వైఎస్ఆర్ ఆసరా పేరుతో అక్క చెల్లెలకు మాటిస్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆసరా పేరుతో అక్క చెల్లెలకు పొదుపు సంఘాల మీద ఉన్న అప్పు అంతా ఎలక్షన్ రోజుకు ఎంత ఉందో అంత 4 దఫాలుగా వైఎస్ఆర్ జగన్ బాబు ప్రభుత్వం తీరుస్తుందని మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. అక్క చెల్లెలందరికీ కూడా అక్క చెల్లెలందరూ బాగుపడటం కోసం 0 వడ్డీ రుణాలు మీ తమ్ముడుగా ఇస్తాడని మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ వైఎస్ఆర్ చేయుత 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెలందరికీ కూడా మరి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ప్రస్తుత కార్పొరేషన్ల ద్వారా ఆయా కార్పొరేషన్ల ద్వారా 75,000 రూపాయలు 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు అక్క చెల్లెళ్ళకి ఇస్తానని చెప్పి మీ అన్న మీ తమ్ముడు చెప్పాడని కూడా మీకు చెప్తా ఉన్నా. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు దేశమంతా 48 లక్షల ఇల్లు కట్టిస్తే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇల్లు కట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇల్లు కట్టించారు? ఒక ఊరికి 3-4 ఇళ్ళన్నా కట్టించాడా? కట్టిలేదా? జగన్ వచ్చిన తర్వాత సంవత్సరానికి 5 లక్షల వంతున 25 లక్షల ఇల్లు కట్టిస్తాడని కూడా చెప్తా ఉన్నా. అక్క చెల్లెలందరికీ చెప్తా ఉన్నా, మీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేపిస్తాడంటని కూడా చెప్తా ఉన్నా అక్క చెల్లెళ్లకు. అమ్మఒడి మీ పిల్లలను మీరు అక్క చెల్లెలందరికీ అమ్మ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఆడవాళ్ళందరికీ కూడా మీ పిల్లల్ని మీరు పిల్లల చదువులకు పంపిస్తే మీకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు అమ్మ పేరుతో అమ్మకి ఇస్తాడంట. గోదావరి యాత్రలో జగన్ బాబు తీసుకున్న నిర్ణయం ఇది. ఆ రోజు నుంచి 7 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాడు అమ్మలకి ఇస్తానని చెప్పి. ఎందుకంటే మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు చెప్పారంట, గోదావరి యాత్రకు వచ్చినప్పుడు అమ్మ పిల్లలేరి అమ్మ అంటే ఒకరు స్కూల్కి పోయినారు, ఒకరు పనికి పోయినారంటే ఎందుకమ్మా అంటే మేము చదివించలేని స్థితిలో ఉన్నామన్నా అని చెప్పారట. అందుకని ఆ రోజు తీసుకున్న నిర్ణయం అది. అమ్మఒడి మీ అమ్మలకు 15,000 ఇస్తారని కూడా చెప్తా ఉన్నా. చదువులు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ను బాగా డెవలప్ చేసి మంచి చదువులు ఇస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఆ పైన చదువులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి బీద పిల్లలందరూ పేదరికం పోవాలి, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, మరి ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా చదవండి నేను చదివిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చదివించారు. అవాళ కొన్ని లక్షల మంది చదువుకున్నారు. అవాళ మరి ఇప్పుడు చదువుకుంటున్నారా? లేదు, చదువుకోవట్లేదు.
జగనన్న వస్తే మీరు కావలసిన ఎన్ని లక్షల ఖర్చైనా కూడా ప్రతి ఒక్కరిని చదివిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా చదివిస్తాడు కూడా. ఫీజు రీయింబర్స్ తో పాటు మీకందరికీ వసతి భోజనానికి కూడా మరి అటువంటి దానిలో కూడా మీరు ఇబ్బంది పడకుండా మరి ప్రతి బిడ్డకు చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పాడు. అది కూడా మీరు ఎలాంటి కష్టం లేకుండా చదువుకోవచ్చని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నాను. ఇవాళ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ఇవాళ ప్రతి పేదవాడు కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నవాళ్ళు చేపించుకునే హాస్పిటల్స్ లో మరి ఏ వ్యాధి వచ్చినా కూడా బాగా వాళ్ళు చేపించుకోవాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నారా? అమలు పరుస్తా ఉన్నారా లేదా? జగన్ బాబు అధికారంలోకి వస్తే 1000 రూపాయలకు పైన ఎంతైనా కూడా మరి ప్రభుత్వం భరిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏ ఆపరేషన్ కైనా ఏ జబ్బుకైనా దేనికైనా కూడా మరి అన్ని కూడా చేస్తారని కూడా చెప్తా ఉన్నా. 108 కుయ్ 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 అని వస్తా ఉందా? రావట్లేదా? రావడం లేదా? రావడంలే. మళ్ళీ జగన్ బాబు ప్రభుత్వం వస్తే కుయ్ 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 అంటూ వస్తుంది, రయ్యని వస్తుంది. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తుంది హాస్పిటల్ అని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. 104 మళ్ళీ కూడా తీసుకొస్తాడు జగన్ బాబు, ప్రతిదీ కూడా చేస్తాడని చెప్తున్నా. ఇప్పుడైతే మరి హైదరాబాద్ లో చేపించుకున్నా కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. అవునా? అవునా? జగన్ బాబు అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో అయినా, చెన్నైలో అయినా, బెంగళూరులో అయినా ఎక్కడ చేపించుకున్నా కూడా మీకు వర్తిస్తుందని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. యువత కోసం జాబ్ వస్తే ఎవరు రావాలి? జాబ్ వస్తే బాబు రావాలన్నాడు. వచ్చిందా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చారా? 2000 రూపాయలు ఇచ్చాడా? ఇవ్వలే. జగన్ బాబు వస్తే మీ అందరి కోసం ఉద్యోగాల కోసం ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తారట. 10 మందిని మరి అక్కడ నియమిస్తారట. వారందరికీ కూడా 10 మందికి ఏ గ్రామంలో ఆ గ్రామంలోని వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెడుతూ మరి గ్రామ సెక్రటేరియట్కి అనుబంధంగా పనిచేస్తాయి. ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటింటికి అందజేస్తారు వాళ్ళు. ఆ వాలంటీర్కి 5000 రూపాయలు ఇస్తారట. అది కూడా చెప్పడం జరిగింది. జగన్ బాబు అధికారంలోకి వస్తానే గ్రామ సెక్రటేరియట్లు వస్తాయి, వాలంటీర్స్ గా మీ అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో కూడా రాబోయే పరిశ్రమల్లో కూడా 75% లోకల్ గా ఉండే వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తారట. లాస్ట్ మద్యపాన నిషేధం. మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాల్లో కలతలు ఉన్నాయి, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది. కాబట్టి జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 దఫాలుగా మద్యపాన నిషేధం కూడా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నా. అక్క చెల్లెళ్లకు మాట ఇస్తా ఉన్నాడు, మాట నిలబెట్టుకుంటాడని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా.